ఆగస్టు 1 నుంచి 15 వరకు బదిలీలకు తెరతీయటం జరిగింది. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు జరగకూడదని 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లోనూ అట్లాగే రిక్వెస్ట్లోనూ ట్రాన్స్ఫర్స్ ఉద్యోగుల వరకు చేద్దామనే ఒక ఆలోచనకు ఆయన రావటం, ఇవాళ 13 జిల్లాలకు సంబంధించి జీవో ఇవ్వటం, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కానీ నీడ్ బేసిస్ మీద కానీ రిక్వెస్ట్ల మీద కానీ ట్రాన్స్ఫర్లు జరగడం అనేది జరిగింది. కానీ కృష్ణా జిల్లాకు సంబంధించి ఉద్యోగుల్లో కలెక్టర్ గారు మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన లిస్టులను కాల్ఫర్ చేయటం, ఆ లిస్టులన్నింటినీ కూడా తయారు చేయటం, మొత్తం మార్గదర్శకాలు అనేవి లేకుండా బదిలీల ప్రక్రియకి తెరతీస్తున్నారు అనేది ఉద్యోగుల్లోకి ఆందోళనకు గురి చేసే అంశంగా అయింది. 2 రోజుల నుంచి ఉద్యోగులంతా కూడా ఈ జిల్లాలో మెంటల్ ఎగనీకి గురవుతున్న సందర్భంగా ఆ విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం అనేది జరిగింది. మేము చెబుతున్నాం, జీవో ఏదైతే చెప్తుందో దాని ప్రకారమే ట్రాన్స్ఫర్లు జరగాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర యంత్రాంగానికి విజ్ఞప్తి చేశాం. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్లో నీడ్ బేసిస్ మీద, అలాగే ఏదన్నా రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్సే జరగాలి, అలాగే జోనల్ ట్రాన్స్ఫర్స్ జోనల్ అథారిటీసు, స్టేట్ ట్రాన్స్ఫర్స్ స్టేట్ అథారిటీసు జరగాలి తప్పితే దానికి భిన్నంగా ఎటువంటి ట్రాన్స్ఫర్ అనేది చేయటానికి వీలు లేదని చెప్పి జిల్లా సంఘం తరఫున జేఏసీ పక్షాన తెలియజేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు కానీ చాలా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏదైనా కొంతమంది ఉద్యోగులు రాలేని పక్షంలో, కొంతమంది ఉద్యోగులు తగ్గిన పక్షంలో కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే 80,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులోనే 50,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నాం. అవసరమైతే అక్కడ ఉద్యోగులు మొత్తం శాశ్వతంగా ఇక్కడికి తరలివచ్చే సమయం మధ్యలో ఈ జిల్లాల నుంచి ఉన్న 50,000 మంది ఉద్యోగుల నుంచి డిప్యుటేషన్ మీద కూడా సెక్రటరీలు అయినా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో అయినా పని చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. రాష్ట్ర సంఘం కూడా మొన్న సిఎస్ గారు జరిగిన మీటింగ్లో కూడా మాకేవో కొన్ని స్థానికత మిగతా సమస్యలు ఉన్నాయి, కానీ ప్రజల కోసం రావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెబుతున్నాం. అందుకే మేము చెబుతున్నాం ప్రభుత్వానికి, మీరు సరైన ప్రణాళిక తయారు చేయండి, రోడ్డు మ్యాప్ తయారు చేయండి.